అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల లే ఆఫ్స్ను ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పలు టీంలకు చెందిన వారిని తొలగించినట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. అయితే ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించిందో వెల్లడించలేదు. వివరాలు వెల్లడించేందుకు కంపెనీ నిరాకరించినట్లు పేర్కొంది. ఉద్యోగం కోల్పోయిన పలువురు లింక్డ్ఇన్ వేదికగా పోస్టులు పెడుతుండటాన్ని బట్టి చూస్తే ప్రొడక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగాల్లో తొలగింపులు చోటు చేసుకున్నట్టుగా అర్థమవుతోందని పేర్కొంది. గత ఏడాదిలో మైక్రోసాఫ్ట్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.32 లక్షల నుంచి 2.27 లక్షలకు తగ్గింది. వ్యాపార నిర్వహణలో సంస్థాగత శ్రామిక శక్తిలో మార్పులు సాధారణమేనని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. కస్టమర్లు, భాగస్వాములకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వృద్ధికి ఆస్కారం ఉన్న విభాగాలపై వ్యూహాత్మకంగా పెట్టుబడులు కొనసాగిస్తుందన్నారు.